హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 6థ్ జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. ఇవన్నీ కూడా పీవైక్యూస్ అండి. ఈరోజు కూడా పీవైక్యూస్ ఇస్తున్నాను. రైట్? సో, ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది కరెక్టో మనం చెప్పాలి. రైట్? No high court shall have the jurisdiction to declare any central law to be constitutionally invalid. ఏ హైకోర్ట్‌కి కూడా ఒక సెంట్రల్ లాని ఇది ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసే జ్యూరిస్డిక్షన్ ఉండదు అంటున్నారు హైకోర్ట్స్‌కి. రైట్? సెకండ్ చూడండి. An amendment to the Constitution of India cannot be called into question by the Supreme Court of India. మన కాన్స్టిట్యూషన్‌కి ఏదైనా అమెండ్మెంట్ చేస్తే దాన్ని క్వెషన్ చేసే అధికారం సుప్రీం కోర్ట్‌కి ఉండదు అంటున్నారు. ఏది ఇందులో కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతున్నారు. ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి 2 కూడా తప్పేనండి. ఓకేనా? సో, మనకి నో హైకోర్ట్ షల్ హావ్ ద జ్యూరిస్డిక్షన్ టు డిక్లేర్ ఎనీ సెంట్రల్ లా టు బి కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అంటున్నారు కదా! కానీ మనకి ఆర్టికల్ 13 ఏదైతే ఉందో అందులో క్లియర్‌గా ఉంటుంది. ఏమని? ఏదన్నా లా ఒకవేళ ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉందనుకోండి మన ఫండమెంటల్ రైట్స్‌కి. రైట్? వీటిని వాయిడ్‌గా డిక్లేర్ చేసేస్తారనమాట. ఓకే. అంటే ఏదన్నా కూడా కరెక్ట్‌గా లేదు. గా ఉంది ఒక లా అనుకుంటే దాన్ని ఏం చేస్తారు? వాయిడ్ అంటే నల్ అండ్ వాయిడ్ అంటారనమాట. దాన్ని కొట్టి పడేస్తారనమాట. ఓకే. అలాగే ఆర్టికల్ 32 అండ్ 226 ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్. 32 వచ్చేసి సుప్రీం కోర్ట్‌కి వ్రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది. అలాగే 226 వచ్చి హై కోర్ట్‌కి వ్రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుందన్నమాట. ఇవి ఎందుకు అంటే ఈ వ్రిట్ జ్యూరిస్డిక్షన్ ద్వారా ఫండమెంటల్ రైట్‌ని ఎన్ఫోర్స్ చేయగలుగుతాయి సుప్రీం కోర్ట్ ఇంకా హై కోర్ట్. రైట్? సో, ఇది మన జ్యుడిషియల్ రివ్యూకి కీ యాస్పెక్ట్ అన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ పాయింట్ తప్పు. రైట్? హై కోర్ట్ అండర్ ఆర్టికల్ 226 హాస్ ద రైట్ టు డిక్లేర్ ఎనీ సెంట్రల్ లా టు బి కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అన్నమాట. ఓకే. సెకండ్ పాయింట్ ఏమైతే అంటున్నారో అమెండ్మెంట్ కెనాట్ బి కాల్డ్ ఇంటూ క్వెషన్ బై సుప్రీం కోర్ట్. ఇది ప్రీవియస్‌గా కేసు. కానీ మనకి కేశవానంద భారతి కేసు ఏదైతే జరిగిందో దాని తర్వాత మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది. ఈ కేశవానంద భారతి కేసు ద్వారా. రైట్? ఒకవేళ ఎటువంటి లా అయినా కానీ అమెండ్మెంట్ గాని పార్లమెంట్ చేసినది ఒకవేళ మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ప్రొవిజన్స్‌కి వయలేట్ చేస్తోంది అనుకోండి. రైట్? ఈ సుప్రీం కోర్ట్‌కి దాన్ని రివ్యూ చేసే పవర్ ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటాం కదా! రివ్యూ చేసి ఒకవేళ అది కరెక్ట్‌గా లేదు అనుకున్నారనుకో స్ట్రైక్ డౌన్ చేసేస్తారు. దాన్ని ఇన్వాలిడ్, నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేసేస్తుందన్నమాట సుప్రీం కోర్ట్. సో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఒకవేళ అందులో ఏదైనా కూడా పాయింట్ ఆహ్, ఏ ఇన్‌కన్సిస్టెంట్‌గా కనిపించింది అంటే సుప్రీం కోర్ట్ దాన్ని స్ట్రైక్ డౌన్ చేసేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ డి అండి. నెయిదర్ 1 నాట్ 2. ఓకే. నెక్స్ట్ ఇది మ్యాప్‌కి సంబంధించిందండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఇక్కడ రివర్స్ ఇచ్చారు. ఇట్ ఫ్లోస్ ఇంటూ అని ఇచ్చారు. మెకాంగ్ వచ్చి సౌత్ చైనా సీలోకి ఫ్లో అవుతుందంటున్నారు. థేమ్స్ వచ్చి ఐరిష్ సీ, వోల్గ్ కాస్పియన్ సీ, జంబేజీ ఇండియన్ ఓషన్ వీటిలోకి ఫ్లో అవుతాయి ఈ రివర్స్ అనేసి అంటున్నారు. ఏ పేర్ కరెక్ట్‌గా మ్యాచ్ అయింది అని అడుగుతున్నారు. ఓకే. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి. థర్డ్ పాయింట్ ఉంది కదా! వోల్గ్ వచ్చేసి కాస్పియన్ సీలోకి ఫ్లో అవుతుంది. అలాగే జంబేజీ వచ్చి ఇండియన్ ఓషన్‌లోకి ఫ్లో అవుతుందన్నమాట. సో, 3 అండ్ 4 ఆర్ రైట్. సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ లైస్ కంప్లీట్‌లీ ఇన్ ద టెంపరేట్ ఆల్పైన్ జోన్ అంటున్నారు. ఈ టెంపరేట్ ఆల్పైన్ జోన్ మనం ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేసుకున్నప్పుడు డీటెయిల్‌గా దాని గురించి చెప్తాను. రైట్? సో, ఈ నేషనల్ పార్క్స్ ఏది ఇక్కడ ఇచ్చిన నేషనల్ పార్క్స్‌లో ఏది టెంపరేట్ ఆల్పైన్ జోన్‌లో ఉంది అని అడుగుతున్నారు. ఇచ్చిన ఆన్సర్స్ ఆప్షన్స్ చూడండి. మానస్ నేషనల్ పార్క్, నమ్‌దఫా నేషనల్ పార్క్, న్యోరా వ్యాలీ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. వీటిలలో ఏది టెంపరేట్ ఆల్పైన్ జోన్‌లో ఉంది అంటున్నారు. దీనికి డి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ వచ్చేసి టెంపరేట్ ఆల్పైన్ జోన్‌లో ఉందన్నమాట. ఓకేనా? సో, అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. రేపు మీకు స్ట్రాటజీ ఫర్ 2026 వీడియో రిలీజ్ అవబోతుందండి. రేపొస్తుంది ఆ వీడియో. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అది. చూడండి ఎవరైతే ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నారో ఈ ఎగ్జామ్
క్లియర్ చేయడం కోసం ఆల్రెడీ ఎవరైతే స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకున్నారో, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే కొన్ని పాయింట్స్ మీకు స్ట్రాటజీ అందులో పనికి రాకపోవచ్చు. కానీ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో డిస్కస్ చేయబోతున్నాను. ఇంక్లూడింగ్ మార్క్స్ ఆఫ్ ద ప్రీవియస్ టాపర్, ఎలా వీళ్ళు చేయగలిగారు, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోబోతున్నాం రేపు. సో, ఇది వచ్చేసి హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి ఆ వీడియోలో. రైట్? షార్ట్ వీడియోనే పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ హోలిస్టిక్‌గా కవర్ చేస్తాము ఆ వీడియోలో. సో, మేక్ ష్యూర్ ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. ఆల్ ది బెస్ట్.